హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పప్పాయ. పప్పాయ చెట్టు దీనికంటే ముందు ఒక చెట్టు ఉండేదన్నమాట. అసలు ఎంతెంతంటే ఒక 10 kgs వాటర్ మిలన్ ఎంత పెద్దగా ఉంటుందో అంతంత పెద్ద కాయలు కాసాయి. కానీ అది పండలేదన్నమాట, పండుగ రాలేదు. తర్వాత ఈ చెట్టు వచ్చింది. ఈ చెట్టు అయితే నార్మల్గానే వచ్చింది, బాగుందన్నమాట. బాగా తీయగా ఉంటాయి పప్పాయ. ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం చెట్టు. 2 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. కిందకే ఉంటాయన్నమాట, ఈజీగా కోసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా పొడుగ్గా ఉంటాయి కదా, అవి చూసేదాన్ని. ఇవైతే చాలా పొట్టిగానే ఉన్నాయి. ఈ మధ్య అయితే చాలా కాయలు అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మునగ చెట్టు. మునగ చెట్టు ఇంతకుముందు అయితే బాగా వచ్చావన్నమాట మునక్కాయలు. ఒక 2 years నుంచి అయితే అంతగా రావట్లేదు అనమాట. అది చాలా ఓల్డ్ ట్రీ. ఈ తమలపాకు చెట్టు కూడా బాగా వస్తుంది, కానీ మేము కట్ చేస్తూ ఉంటాము. ఆ జామ చెట్లు 2 ఉన్నాయి. ఆ పైనుండే జామకాయలు అయితే కొంచెం లేటుగా వస్తాయి అన్నమాట. ఇదైతే ముందుగా వచ్చేసాయి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయి. గింజ తక్కువ, కండ ఎక్కువగా ఉంటుందన్నమాట వాటిల్లో. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి కింద చిక్కుడుకాయ చెట్టు ఉంది. పసుపు వేసిందనమాట అత్తమ్మ. సో చిక్కుడు పసుపు ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు, కానీ ఈ మధ్య అంతగా వేయట్లేదన్నమాట చెట్లు. వీటి వరకే ఉన్నాయి. ఇది టమాటా చెట్టు. ఇవన్నీ ఏదో ఒక గింజలు పడే మొలిచినవన్నమాట. పప్పయ్య కూడా అలాగే, మామిడి చెట్లు కూడా అలాగే వచ్చాయి. మల్లె చెట్టు ఉంది. మల్లె చెట్టు ఎప్పుడైనా కట్ చేస్తూ ఉంటుంది ఆకులు అత్తమ్మ, తర్వాత గుబురుగా వస్తుంది. ఇది బయట వచ్చేసి మాకు దేవుడికైతే ఇవే అనమాట ఫ్లవర్స్. మందార పూలు చాలా ఎక్కువగా వస్తాయి. ఒక్కొక్కరు 60-70 ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది సపోటా ఇంకా పెద్దది అవ్వలేదు. ఇది నిమ్మకాయ చెట్టు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ప్రహరీకి వెలుపల ఉంది కదా, అందువల్ల ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. చిన్నగా ఉన్నప్పుడే లెమన్స్ని. బనానాలో 2 ఉన్నాయి. ఇది వచ్చేసి మనం తినే బనానా, అమృతపాణి. ఇంకొకటి మనం కర్రీ చేసుకుంటాం కదా, ఆ బనానా కూడా ఉందన్నమాట. ఇది వచ్చి ఫస్ట్ చూపించింది అయితే అది. ఇది వచ్చేసి కర్రీ చేసుకునే బనానా. సో ఇవన్నీ మా ఇంట్లో ఉండే చెట్లు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.